అందించారండి. శాస్త్రి గారు, మనకి కీలకమైన గరుడ పురాణం చాలా విశిష్టమైనది. గరుడ పురాణం దక్షిణాయనం గురించి కొంచెం వివరించింది. ఇది చాలా కష్టకాలం అని వివరించింది. ఏం చెప్పింది గరుడ పురాణం? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు భాగాలుగా మనం అనుకున్నట్లయితే కనుక పగలు రాత్రి కింద అహోరాత్రాల కింద దాన్ని మనం విడదీసి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దక్షిణాయనం అంతా కూడా పగలు అనుకున్నట్లయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ దక్షిణాయనం అంతా కూడా ఎక్కువ కాలం మనకి పండగలు పబ్బాలు వచ్చి కర్మకాండ ఇవన్నీ చేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదే గరుడ పురాణంలోకి వచ్చినట్టయితే కనుక ఈ కర్మకాండకి సంబంధించిన విషయాలు చాలా చెప్పుకొచ్చారు. గరుడ పురాణంలో మొట్టమొదటి అధ్యాయంలో ఏం చెప్తుందంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, అంటే మనిషి కాలం చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది, ఏ మార్గాల నుంచి ప్రయాణిస్తారు, ఆ ప్రయాణించే సమయంలో మనకి ఏ రకమైనటువంటి సమస్యలు వస్తుంటాయి, ఏ రకమైన అడ్డంకులు వస్తుంటాయి, ఇవన్నీ కూడా గరుడ పురాణంలో మీకు ప్రస్తావిస్తారు. అయితే గరుడ పురాణంలో చెప్పేది, గరుడ పురాణం అని ఎందుకు చెప్పారంటే ఈ గరుడు విష్ణుమూర్తి నుంచి తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా గరుడ పురాణంలో వస్తాయి. ఈ గరుడ పురాణంలో చెప్పినప్పుడు విషయాలన్నీ కూడా ఏంటి, అక్కడ యమధర్మరాజు ఈ కర్మకాండకి సంబంధించినవన్నీ నిర్ణయించి అక్కడికి తను అక్కడే నిర్ణయించి ఆ స్వర్గానికి తీసుకెళ్లాలా, శిక్ష విధించాలా, నరకానికి తీసుకెళ్ళేది అక్కడ నిర్ణయం అవుతుందన్నమాట. అక్కడ ఈ పితృదేవతలు కానీ ఎవరైనా అక్కడ సరైనటువంటి ఆ మార్గం సుగమం అవ్వాలన్నట్టయితే కనుక వాళ్ళు చేసుకున్న కర్మలు ఈ లోకంలో ఉన్నప్పుడు మానవ జన్మ ఎత్తినందుకు ఆ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళు ఆ చేసుకున్న కర్మలన్నింటినీ కూడా మనం సవ్యంగా చేసుకుని లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే దాని మీద మీకు ఇవన్నీ కూడా మీకు ప్రయాణం చేసి ఈజీగా తేలిగ్గా వెళ్ళడం కోసం అని చెప్పని మీకు గరుడ పురాణంలో చాలా వివరంగా చెప్పింది. అయితే ప్రత్యేకించి ఈ దక్షిణాయనంలో భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షాలు అనేది 15 రోజులు పితృతిథులనే వస్తాయన్నమాట. ఎక్కడైతే ఏ సందర్భంలో అయినా సరే మనకి కర్మకాండ చేయలేని, పితృకార్యాలు చేయలేని సందర్భం ఏమైనా వచ్చినట్లయితే కనుక ఆయా తిథుల్లో ఆయా వ్యక్తులు వారి పెద్దలకి ఈ సమయంలో మనం ఈ కర్మకాండ ఈ దక్షిణాయనంలో చేయడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట.